హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వినాయక చవితికి మనము పూర్ణం బూరెలు అనేది నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. దాన్ని బూరెలు చక్కగా పొంగేలా ఎలా చేయాలో నేనైతే మీకు ప్రాసెస్ అయితే చెప్తానండి. 1 కప్పు మినపప్పు అయితే తీసుకున్నాను. అదే కప్పు మనం ఏ కప్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే 2 కప్పుల బియ్యం అనేది వేసుకొని నైట్ నానబెట్టుకుంటే పుల్లగా రాకుండా ఉంటాయండి. సో ఆ పిండి అనేది ఇగోండి నేను చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీలో వస్తే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అదే పిండిలో మనం ఒక చిటికెడు వంట సోడా వేసుకుంటున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. వేసుకున్నాక 1 గంట సేపు పక్కన పెట్టేసుకున్నాక చూసారా, వేలు మనకి ఎంత అంటుతుందో అదే ఒత్తుగా మనకి బూరెలు అనేవి కరెక్ట్గా వస్తాయి అన్నమాట. సో పక్కనైతే నేను శనగపప్పు అయితే నానబెట్టి పెట్టుకున్నానండి. 1 to 2 hours నానబెట్టుకుంటే సరిపోతుంది. శనగపప్పు అయితే నేను కుక్కర్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. తీసుకున్నాక మనం ఏ కప్తో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పున్నర వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుందండి స్టవ్ పైన. కొంచెం అంటే మనకి మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం బరకగానే ఉంటుంది, బాగుంటుంది. పూర్ణం బూరెల్లో మరీ మెత్తగా ఉంటే బాగోదు, కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది. సో నేను విజిల్స్ 3-4 విజిల్స్ వచ్చే వరకు అయితే స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నానండి. అది పూర్తిగా చల్లారనిద్దాం. అయిపోయిన తర్వాత అదే విధంగా మరి మనం పాకం కోసం అయితే రెడీ చేసుకోవాలిగా. సో ఒక 3/4 కప్పు వరకు నేను బెల్లం అయితే తీసుకున్నాను. మీ ఇష్టం అండి, ఒకవేళ స్వీట్ ఎక్కువ కావాలి అంటే 1 కప్పు బెల్లం వరకు తీసుకోవచ్చు. నేను బెల్లం ఇక్కడైతే చిన్నగా చేయలేదు, కాకపోతే మీరు చిన్నగా దంచుకొని వేసుకుంటే సరిపోతుంది. అండ్ బెల్లం అనేది మరీ పాకం అవసరం లేదు. ఒక పొంగు వచ్చే వరకు ఉన్నాక మనం మెత్తగా పెట్టుకున్న శనగపప్పు ఏదైతే ఉందో మిక్సీ పట్టామో అది వేసుకొని కలుపుకోవాలండి. ఇక్కడ మనం సెకండ్ ఏంటంటే, ఇక్కడ మనం పల్చగా అయిపోతే పూర్ణం అనేది విడిపోయే ఛాన్సెస్ ఉంది. సో గట్టిగా ఉండి మనం లడ్డు చుడితే చక్కగా పర్ఫెక్ట్గా లడ్డూలా ఉంటే పూర్ణం బూరెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. అండ్ ఇక్కడ ఒకవేళ మీకు పల్చగా అయింది అనుకుంటే మీరు కొంచెం ఉప్మా రవ్వ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారుగా నేను ఒక 2 స్పూన్లు అయితే గీ అయితే వేసుకున్నాను. అండ్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇలా కొంచెం గట్టిగా చిక్కబడే వరకు ఉంచుకుందామండి. చూస్తున్నారుగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మనది. మనం ఒకవేళ ఇది పల్చగా లూజ్గా అయితే మాత్రం పూర్ణం అనేది విడిపోయే ఛాన్సెస్ ఉంది ఆయిల్లో. సో ఇలా గట్టిగా మనకు దగ్గర అయ్యే వరకు సిమ్లో పెట్టుకొని తిప్పుకుందాం, ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఉందిగా. సిమ్లో పెట్టుకొని కొంచెం దగ్గర చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన పూర్ణం అనేది కరెక్ట్గా రెడీ అయిపోయిందండి. చూస్తున్నారుగా కొంచెం చల్లారనిద్దాం. ఒక 5 minutes పక్కన పెడితే చల్లారిపోతుంది, లడ్డూలాగా చుట్టేసుకోవచ్చు అనమాట. గీ అప్లై చేసుకొని కొంచెం లడ్డూలా చుట్టుకుంటే సరిపోతుంది. చూసారా, పర్ఫెక్ట్గా ఉంది మన పూర్ణం అనేది. ఇప్పుడు మనం ఆయిల్లో వేసుకున్న పిండిలో వేసుకున్నాక విడిపోదు. సో మనం ఇది చూసుకోవాలండి. మెయిన్గా మన పూర్ణం బూరెలు అనేవి విడిపోకుండా రావాలంటే ఇలా మన అన్ని లడ్డూల్లో అంటే మనకి ఎన్ని కావాలో అన్ని లడ్డూల్లో చుట్టేసుకొని పిండిలో వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను పిండిలో అయితే కొంచెం బెల్లం పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాను. స్వీట్నెస్ కోసం చాలా బాగుంటుంది ఇలా యాడ్ చేసుకుంటే. చూసారా, ఆయిల్ పెట్టుకున్నాము. ఆయిల్ బాగా వేడెక్కిందా లేదా అని చెక్ చేసుకోవడం, కొంచెం పిండి వేసుకుంటే పిండి కొంచెం వేడి ఎక్కువ ఉంది అన్నది మనకి ఎలా తెలుస్తుందంటే, పిండి అనేది వెంటనే మనం వేసిన వెంటనే పైకి వస్తే కరెక్ట్గా వేడెక్కినట్టు అనమాట. ఇప్పుడు మన పూర్ణం అనేది పిండిలో వేసేసుకొని ఒకసారి స్పూన్తో అటు ఇటుగా కలుపుకుంటే అంత చక్కగా అంటుతుందన్నమాట. మనం చేత్తో కూడా వేసుకోవచ్చండి, అంటే స్పూన్తో వేస్తే ఎక్కడ విడిపోకుండా ఉంటుంది. అండ్ మనకు ఆయిల్ అనేది వేడి కాలకుండా ఉంటుంది అనేసి నేను ఇలా స్పూన్తో వేసుకుంటున్నాను. కరెక్ట్గా మనం పిండి అటువైపు ఇటువైపు తిప్పుకొని కరెక్ట్గా మిక్స్ చేసుకున్నాక ఒకసారి ఆయిల్లో వేసేసుకుంటే సరిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అన్ని వైపులా మనం ఒకసారి తిప్పి వేసుకుంటే కరెక్ట్గా అయిపోతుంది అనమాట. ఇలా అన్ని పూర్ణాలు వేసేసుకొని పిండిలో మనం వేసుకుంటే బూరెలు అనేవి రెడీ అయిపోతాయి. మీరు చూసినట్టయితే ఇక్కడ ఎలా వేస్తున్నానో మీరు కరెక్ట్ కొలతలతో వేసుకుంటే మన పూర్ణం బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇక్కడ పోకుండా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి అయితే చూడండి, ఎలా వచ్చినాయి అనేవి మాత్రం నాకు చెప్పండి.
నా వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. చూస్తున్నారుగా ఎంత పర్ఫెక్ట్గా బూరెలు అనేవి పొంగినాయో. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా? బాయ్ అండి.